రైతు రుణమాఫీకి రెడీ అయింది సర్కార్. ఇదే టైంలో ఎలాంటి కండిషన్స్ సాగుతుంది? ఉద్యోగులకు, ట్యాక్స్ పేయర్స్ కు, భూస్వాములకు, ఎమ్మెల్యే, ఎంపీలు వంటి వారికి రుణమాఫీ ఉండదని లీకులు ఇస్తున్నారు. అయితే రేషన్ కార్డ్, పట్టాదారు పాసు పుస్తకం ఉండాలని సాంకేతిక కారణాలు చూపడం కొంత వ్యతిరేకత కూడా రైతుల నుంచి వినిపిస్తోంది. ఎన్నికల టైంలో ఇచ్చిన హామీ ప్రకారం ఎలాంటి కండిషన్స్ పెట్టకుండా రుణమాఫీ చేయాలని కోరుతున్నారు రైతులు. రేషన్ కార్డుకు దరఖాస్తు తీసుకొని 6 నెలలవుతుంది. అవి ఇవ్వకుండా ఆ కార్డు కావాలని నిబంధన ఎలా పెడతారంటూ మండిపడుతున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, రుణమాఫీ చేయడం పట్ల తెలంగాణ రైతాంగం నుంచి సానుకూల స్పందన వచ్చింది. అయితే ఏ నిబంధన పెడతారనేటటువంటి కొన్ని సందేహాలు ఇప్పటికీ కూడా ఉన్నాయి. కొన్ని లీకులు అయితే కాంగ్రెస్ గవర్నమెంట్ నుంచి వస్తుంది. ఈ లీకుల పట్ల కొంత వ్యతిరేకత కనిపిస్తున్నట్టు తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి? శివ, ఈ నెల 21వ తేదీన కేబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియా ముఖంగా కూడా శ్రీచరణ్, కంటిన్యూ. రైట్, తెలంగాణలో రైతు రుణమాఫీకి కాంగ్రెస్ ప్రభుత్వం రెడీ అయింది. అయితే రుణమాఫీకి ఎలాంటి రూల్స్ పెడతారనేటటువంటి దాని మీద విస్తృతమైనటువంటి చర్చ నడుస్తుంది. ఉద్యోగులు, ట్యాక్స్ పేయర్స్, భూస్వాములకు రుణమాఫీ లేదంటూ కూడా కాంగ్రెస్ సర్కార్ లీకులు ఇస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ లీకుల పట్ల రైతుల్లో కొంత ఆందోళన నెలకొనుంది. ముఖ్యంగా రేషన్ కార్డు తప్పనిసరి అయినటువంటి విధానానికి సంబంధించి రైతుల నుంచి కొంత వ్యతిరేకత వస్తుందని చెప్పుకోవచ్చు. రేషన్ కార్డులకు, కొత్త రేషన్ కార్డులకు అప్లికేషన్లు తీసుకుని 6 నెలలు అవుతుంది. ఇప్పటి వరకు కూడా దానికి సంబంధించి ఎటువంటి డెసిషన్ వెలువడలేదు. ఎవరికి కూడా కొత్త రేషన్ కార్డును మంజూరు చేయలేదు. అలాంటప్పుడు కొత్త రేషన్ కార్డును ఏ రకంగా ప్రామాణికంగా తీసుకుంటారంటూ కూడా ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. శివ, ఈ నెల 21వ తేదీన కేబినెట్ సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే. దాంట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియా ముఖంగా కూడా రైతు రుణమాఫీ పైన కూడా పలు అంశాలు ప్రస్తావించారు. ఈ ఒకే దఫాలో కూడా రైతు రుణమాఫీ చేయనున్నట్లు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. వరంగల్ రైతు డిక్లరేషన్ లో ఇచ్చిన మాట ప్రకారము రుణమాఫీపై కేబినెట్ లో చర్చించి ఒకే దఫాలో కూడా రైతు రుణమాఫీ చేయాలని కూడా నిర్ణయించుకున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తావించిన విషయం తెలిసిందే. అయితే ఆయన స్టాటిస్టిక్స్ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ ప్రెస్ మీట్ లో కూడా ప్రకటించిన విషయం తెలిసిందే. గత ప్రభుత్వం 10 ఏళ్లలో రుణమాఫీ చేసింది 28,000 కోట్లే. అయితే గత ప్రభుత్వం 11 డిసెంబర్ 2018 వరకు కట్ ఆఫ్ తేదీతో రుణమాఫీ చేసింది. మా ప్రభుత్వము డిసెంబర్ 12, 2018 నుంచి డిసెంబర్ 9, 2023 మధ్య కాలంలో రుణాలు తీసుకున్న రైతుల రుణమాఫీ చేయాలని కూడా నిర్ణయించింది. రుణమాఫీకి దాదాపు 31,000 కోట్ల అవసరం అవుతుందని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. రైతు సంక్షేమం కోసము ప్రభుత్వం రుణమాఫీ చేయాలని నిర్ణయించింది. అయితే గత ప్రభుత్వం 10 ఏళ్లలో రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు. మా ప్రభుత్వం 8 నెలల్లోనే రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటోంది అని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తావించిన విషయం తెలిసిందే. రైతు భరోసాపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి. రోడ్లు, కొండలు, గుట్టలకు, రియల్ ఎస్టేట్ భూములకు, ధనికులకు రైతు భరోసా ఇస్తున్నారనే చర్చ కూడా నడుస్తోంది. అందుకే ఇటు రైతు రుణమాఫీతో పాటు రైతు భరోసాని కూడా పారదర్శకంగా అందించేందుకు మంత్రి ఉప సంఘాన్ని కూడా నియమించామని కూడా చెబుతున్నారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం చర్చ అంతా కూడా రైతు రుణమాఫీ పైనే కూడా ప్రస్తుతం చర్చ నడుస్తోంది. అయితే రైతు రుణమాఫీపై ఇచ్చిన మాట వెనక్కి తగ్గేదే లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా రైతు రుణమాఫీ చేసి తీరుతామో, దీనిపై ఎవరికి శిక్షించాల్సిన అవసరం లేదంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తావించిన విషయం తెలిసిందే. నియమ నిబంధనలకు సంబంధించి
జీవోలో అన్ని పొందుపరుస్తామని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఇక్కడ చర్చ అంతా ఏం నడుస్తోంది అని అంటే ఈ కండిషన్స్ ఈ టైంలో ఏ కండిషన్స్ పెడతారనే దానిపైన జోరుగా చర్చ సాగుతోంది. ఎందుకంటే పిఎం కిసాన్ పథకం కిందనైతే దాంట్లో ఇటు పాలిటీషియన్స్ అంటే నాయకులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు అందరికీ కూడా దాంట్లో ఎగ్జామ్షన్ ఉంటుంది. ఎట్ ది సేమ్ టైం సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో, ట్యాక్స్ పేయర్స్ ఉంటారో వాళ్ళందరినీ కూడా దీంట్లో ఈ పరిధిలోకి రాకుండా ఓన్లీ వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే ప్రయారిటీ ఉంటుంది. సో దాని బేస్డ్ గానీ కూడా రైతు రుణమాఫీ ఉంటుందని కూడా ప్రస్తుతము ఒక ప్రచారం నడుస్తోంది. అయితే ఉద్యోగులకు, ట్యాక్స్ పేయర్స్ కి, భూస్వాములకు, ఎమ్మెల్యేలు, ఎంపీల వారికి రుణమాఫీ ఉండదని కూడా లీకులు ఇస్తారన్నారు సీఎంఓ కార్యాలయం నుండి అనేది కూడా ఒక చర్చ నడుస్తోంది. అయితే రేషన్ కార్డు, పట్టాదారు పాస్ పుస్తకం ఉండాలని సాంకేతిక కారణాలు చూపడం కొంత వ్యతిరేకత కూడా రైతుల నుండి వినిపిస్తుంది. శ్రీచరణ్, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా ప్రజల నుంచి రేషన్ కార్డుల విషయంలో ఒక విజ్ఞప్తి వచ్చింది. ఎందుకంటే తెలంగాణ ఏర్పడిన తర్వాత ఎక్కడ కూడా ఎక్కువగా గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం రేషన్ కార్డులు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. ఇక కాంగ్రెస్ వచ్చాక ప్రతి పథకానికి రేషన్ కార్డుని ప్రామాణికంగా పెట్టిన నేపథ్యంలో ప్రజలు విజ్ఞప్తి చేశారు, రేషన్ కార్డుని ప్రామాణికంగా పెట్టద్దు, లేదంటే మా అందరికీ కూడా రేషన్ కార్డులు మంజూరు చేసిన తర్వాత, కొత్త రేషన్ కార్డులు మంజూరు చేసిన తర్వాత పరిగణలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అప్లికేషన్ అయితే తీసుకున్నారు, కానీ ఎక్కడ కూడా రేషన్ కార్డులు మంజూరు చేసిన పరిస్థితి లేదు. మళ్ళీ రైతు రుణమాఫీకి కూడా ఇదే రకమైనటువంటి నిబంధన పెట్టడం ఎంతవరకు సమంజసం అనుకోవాలి? శివ, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీల హామీతో పాటు ఈ రైతు రుణమాఫీ అనేది చాలా సెన్సిటివ్ ఇష్యూ అని చెప్పుకోవాలి. ఎందుకంటే లబ్ధిదారులు అంటే ప్రజాపాలన అప్లికేషన్ లో దాదాపు 1 కోటి మంది పైగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అప్లై చేసుకున్నారు. ఇప్పుడు ఆల్రెడీ స్టేట్ లో ఎగ్జిస్టెడ్ 80 లక్షల పైగా కూడా వివిధ పథకాలకి లబ్ధిదారులు ఉన్నారు. సో ఇప్పుడు కొత్తగా రేషన్ కార్డులు ఇస్తే ఇనిషియల్ గా ఒక 20 లక్షలు ఇచ్చినా కూడా దాదాపు 1 కోటికి చేరుతుంది. అయితే ఇనిషియల్ గా గవర్నమెంట్ 30 లక్షల వరకు కూడా రేషన్ కార్డు ఇవ్వాలని కూడా నిర్ణయానికి వచ్చింది. అంటే దాదాపు 1,10,00,000, 1,20,00,000 వరకు కూడా లబ్ధిదారులు చేరుతారు రాష్ట్రంలో. అయితే ప్రభుత్వంపై వ్యయభారం ఎక్కువ కూడా పడుతోంది. అయితే దీనిలో భాగంగానే ఈ వైట్ రేషన్ కార్డ్ ఎందుకు మ్యాండేటరీ చేశారంటే కంప్లీట్ గా స్క్రూటినీ చేసి దానిపైనే కూడా ఆ స్క్రూటినీ అనంతరం కూడా ఒక గైడ్ లైన్స్ ఫ్రేమ్ చేసి లబ్ధిదారుల జాబితా కూడా ప్రభుత్వం సిద్ధం చేయనుంది. ఎందుకంటే ఒక కుటుంబంలో ఒక కుటుంబ పెద్దకి వైట్ రేషన్ కార్డు ఉంటే వాళ్ళ పిల్లలందరికీ కూడా పెళ్లిళ్ళు అయిపోయి వాళ్ళు వేరే ఫ్యామిలీస్ తో ఉన్నప్పటికీ కూడా ఆ కుటుంబ పెద్దకి వైట్ రేషన్ కార్డు ఎవరైతే ఉంటుందో వారికే కూడా ఈ స్కీమ్లు గవర్నమెంట్ 6 గ్యారంటీలకు సంబంధించినవి కూడా ఆ బెనిఫిషనరీగా ఉంటారు. కానీ మిగతా కుటుంబ సభ్యులు ఎవరు కూడా ఉండరు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళందరూ ఒకే కుటుంబంలో 5 సభ్యులు ఉంటే ఆ 5 సభ్యులలో వాళ్ళ ఫ్యామిలీస్ వేరే చోట పెళ్లిళ్ళు అయిపోయి ఉన్నా కూడా వాళ్ళందరికీ కూడా ఇయ్యాలంటే కూడా ప్రభుత్వానికి పెద్ద కత్తి మీద సాము లాంటిదే. ఎందుకంటే బడ్జెట్ ఎస్టిమేషన్ ఈ పథకాలకి ఏవైతే కేటాయించినాయో అవి వ్యయానికి ప్రభుత్వ ఎస్టిమేషన్ కి కూడా మించిపోవడంతో మరోసారి కూడా ప్రభుత్వం అప్పులు చేయాల్సిన పరిస్థితి ఉంటుందని కూడా ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. సో దీనికి కంప్లీట్ గా ఒక గైడ్ లైన్స్ ఫ్రేమ్ చేసి ఎవరు దీనికి నిజమైన అర్హులు అనే దానిపైన కూడా ప్రస్తుతము ప్రభుత్వం ఆలోచిస్తుంది. అయితే పిఎం కిసాన్ ని కూడా ఒకవేళ ఆ స్కీమ్ ని కూడా కన్సిడరేషన్ లో తీసుకొని అదే గైడ్ లైన్స్ పెడితే మాత్రము కుటుంబానికి ఒక్కరికే వెళ్లే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే దాంట్లో కంప్లీట్ గా స్క్రూటినీ ఉంటుంది. వెరిఫికేషన్ అయిపోయాకే కూడా పథకానికి సంబంధించిన బెనిఫిషనరీస్ కి కూడా ఆ పథకం వర్తిస్తుంది. అయితే ఇప్పుడు మన రాష్ట్రంలో ఇప్పుడు దీనిపైనే ప్రభుత్వం ఇప్పుడు ఈ గైడ్ లైన్స్ ఫ్రేమ్ చేసే పనిలోనే ఉందని చెప్పుకోవాలి మనం శివ. ఓకే శ్రీచరణ్, థ్యాంక్ యూ.